హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. మనకి బయాలజికల్ కంటెంట్ అండి, జంతు ప్రపంచంలో కంటిన్యూషన్ బిట్స్ అండి. మనకి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఒకటి చేసాము. మానవ అస్థిపంజరంలో నిర్మితమైన దేనితో నిర్మితం ఉంటుంది? ఎముకలు అనమాట. అంటే 1 మరియు 2 మృదులాస్థి ఎముకలు. కదలని కీళ్ళు ఇందులో ఉంటాయంటే పురిలో. సో మనమైతే ప్రాక్టీస్ చేసామండి. ఇప్పుడు మనకి కంటిన్యూషన్ ఇది జంతు ప్రవర్తన. దీంట్లో మనకి కంటిన్యూషన్ బిట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బయాలజికల్ సైన్స్ కంటెంట్ అనమాట. కంటిన్యూషన్. ఈ క్రింది వానిలో బాహ్య ప్రచోదనం కానిదేది? ఇదంతా మనకి జంతు ప్రవర్తనలో అండి మొత్తం బిట్స్ అనేవి. ఈ క్రింది వానిలో బాహ్య ప్రచోదనం కానిదేది అంటే ఆపద, ధ్వని, వాసన, భయం. వాసన. బాహ్య ప్రచోదనం కానిది వాసన. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ మనకి. ఈ క్రింది వానిలో నేర్చుకోవాల్సిన అవసరం లేనిది ఏంటంటే సహజాత ప్రవృత్తి. నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తెల్లబాతులపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు? తెల్లబాతులపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త డార్విన్, పావ్లో, కోహ్లెర్, లారెంజ్. నలుపు తాడు విప్పగానే ఎద్దు అరక దగ్గరికి పోవడం అనేది ఏ ప్రవర్తన? అనేది నిబంధన అండి. అది నిబంధన ఇంపార్టెంట్ మనకి. విద్యుత్ సరఫరా ఆపివేసినా కూడా గొర్రెలు కంచె వైపుకు పోకపోవడం అనేది నిబంధన. తరుణ్ సినిమా హీరో అల్లు అర్జున్ మాదిరిగా క్రాఫ్ట్ చేయించుకున్నాడు. ఇది అతని యొక్క ఏ ప్రవర్తన అయి ఉండవచ్చు? అనుకరణ. నెక్స్ట్ వచ్చేసి నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్టలు కట్టే క్షీరదం. బీవర్. నీటి ప్రవాహానికి అడ్డంగా ఆనకట్టలు కట్టే క్షీరదం ఇంపార్టెంట్ అండి మనకి. బీవర్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి డాల్ఫిన్లపై ప్రయోగం చేసింది ఎవరు? హెర్మాన్. బాంబార్డియల్ బీటల్ అనే కీటకంలో ఉన్న రసాయనిక పదార్థం H2O2. నెక్స్ట్ వచ్చేసి ఇథాలజీ ముఖ్య ఉద్దేశం సహజ వాతావరణంలో జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయడం. మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిచర్య ఉపయోగం ఏమిటి? ప్రతిచర్య అనేది ఉపయోగం ఏంటంటే ఇది నేర్చుకోవాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ అండి, బోనులో ఉన్న ఎలుకలను బోనులకి ప్రత్యేక భాగానికి వెళ్ళినప్పుడు తక్కువ విద్యుత్ సరఫరా చేసి షాక్ గురి చేసినా అవి ఏ భాగానికి వెళ్ళడం మానివేస్తుంది? అది ఆ భాగానికి వెళ్ళడం మానివేస్తుంది. ఇది ఏంటి అంటే నిబంధన. చూడండి, నిబంధనలో మనకు చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. సో ఇంపార్టెంట్ ఇవి. జంతు ప్రవర్తనను ప్రభావితం చేసేది ఏంటంటే పై 2 ఉండే జంతు శరీర ధర్మం, నెక్స్ట్ జంతు శరీర అంతర్నిర్మాణం. పుట్టుకతో వచ్చే ప్రవర్తనని ఏమని పిలుస్తారు? సహజ ప్రవృత్తి. నెక్స్ట్ జంతువుల ప్రవర్తన వీటి గురించి తెలియజేస్తుంది. జంతువుల నివాసాలు, వనరులు వెతికే విధానాన్ని, శత్రువుల నుండి తమను తాము కాపాడుకునే విధానం, ప్రత్యుత్పత్తి కొరకు భిన్న జీవిని ఎంచుకోవడం, తమ సంతతిని కాపాడుకోవడం. పైవన్నీ సరియైనవి. సహజాత ప్రవృత్తికి ఉదాహరణ పైవన్నీ అండి. పక్షులు గుడి కట్టుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్న జీవిని ఎంచుకోవడం, రక్షణ కోసం సమూహాలు ఏర్పాటు చేసుకోవడం. నెక్స్ట్ బాతు పిల్లలు, కోడి పిల్లలు, మోటార్సైకిల్ తల్లిని గురించే ప్రవర్తన ఏంటది? అనుకరణ ఇంపార్టెంట్ మనకి ఇది కూడా. ప్రతీకార చర్యలు ఈ ప్రవర్తన అంశాలు. సహజాత ప్రవృత్తి. గంట కొట్టే సమయాన్ని బట్టి బడిలోని పిల్లల ప్రవర్తన మారటం అనేది నిబంధన. చూసారు కదా ఫ్రెండ్స్, నిబంధన అనేది చాలాసార్లు వచ్చిందనమాట. సో మీరు మాత్రం నెక్స్ట్ పెట్టండి. నిబంధన సహిత ప్రతిచర్యలకు ఉదాహరణ అంటే పైవన్నీ అంటే పెద్దవాడు రాగానే గౌరవంగా లేచి నిలబడడం, పలుపుతాడు విప్పదీయగానే ఎద్దు అరక దగ్గరకు పోవడం, జాతీయ గీతం వినగానే లేచి నిలబడడం. ఇవన్నీ కూడా మనకి నిబంధన సహిత ప్రతీకార చర్యలకు ఉదాహరణ కిందకు వస్తాయండి. నిబంధనలపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఎవరంటే కోహ్లెర్. చింపాంజీలలో అనుకరణ శక్తి మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరంటే కోహ్లెర్.
సినీ ప్రముఖులు క్రీడాకారులతో ఉత్పత్తులను ప్రచారం చేయించి వినియోగదారులను కొనేలా చేయడం ఏ పద్ధతి అంటే అనుకరణ. జంతువులు ప్రయాణించే మార్గం అనుసరించడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడేది గుర్తు పట్టడం అన్వేషణ. చీమలను వెతకడానికి లేదా సమాచారం అందించడానికి ఉపయోగపడేది ఫెరోమోన్లు. ఇది మనకు చాలాసార్లు అడిగారు డిఎస్సిలో. తార్కికంగా ఎక్కువ శక్తి కలిగిన జంతువులు ఏంటంటే డాల్ఫిన్స్. గూటిలోనికి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, గూటిలోని ఆహారంపై గుడ్లు పెట్టేది ఏంటంటే కందిరీగ. నెక్స్ట్ అండి, అలెక్స్ అనే చిలుక యాపిల్ను ఈ విధంగా పిలిచేది. బానరీ. జంతువుల ప్రవర్తన శాస్త్రం పేరు ఇథాలజీ. శత్రువుల నుండి రక్షించుకోవడానికి శరీరం నుంచి దుర్వాసన వెదజల్లే జంతువు ఏది? బాంబార్డియర్ బీటిల్. ఇంపార్టెంట్, ఇది కూడా మనకి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జంతువులలో ప్రవర్తన అయిపోయింది. ఇప్పుడు జంతువుల ప్రత్యుత్పత్తిలో కొన్ని చూద్దాం. అవి నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. నెక్స్ట్ మనకి ఏంటంటే మనకి వానపాములో మనకు తెలుసు కదా, 14 నుంచి 17 ఖండితాల మధ్య ఉబ్బిన భాగాన్ని ఏమంటారంటే కైటిలం అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి కప్ప శుక్ర కణాల సమూహాన్ని మిల్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కప్ప అండాల సమూహాన్ని స్పైర్ అంటారు. చూస్తారు కదా, మనం నెక్స్ట్ వీడియోలో జీర్ణ వ్యవస్థ గురించి కొన్ని బిట్స్ చూద్దామండి. ఓకేనా, మరి ఇలాంటి బిట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.